భారతదేశంలో ఉన్న డిఫెన్స్ సంస్థ అయిన డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ బంకర్ బస్టర్ మిసైల్ ని తయారు చేస్తుంది. అది కూడా నార్మల్ బంకర్ బస్టర్ మిసైల్ కాదు. భూమి లోపలికి చాలా దూరం చొచ్చుకుని వెళ్లి భారీ పేలుడిని సృష్టించగలిగే మిసైల్. ప్రపంచంలోనే ఇప్పటి వరకు ఎవ్వరూ ఇలాంటి మిసైల్ ని తయారు చేయలేదు. DRDO సరికొత్తగా ఈ ప్రయోగం చేస్తుంది. భారత్ దగ్గర ఆల్రెడీ ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్ ఉంది. దానిని అగ్ని-5 అని పిలుస్తారు. ఇది ఒక న్యూక్లియర్ మిసైల్. అంటే దీనికి న్యూక్లియర్ వార్ హెడ్ ఉంటుంది. దీని రేంజ్ వచ్చి 5,000 కిలోమీటర్లు. 5,000 కిలోమీటర్ల దూరంలో ఉండే ఎటువంటి టార్గెట్ నైనా ఇది హిట్ చేయగలదు. ఈ అగ్ని-5 మిసైల్ కి MIRV టెక్నాలజీ ఉంది. MIRV అంటే మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్. దీని అర్థం ఏంటంటే ఒక్క అగ్ని-5 మిసైల్ ని ప్రయోగిస్తే డిఫరెంట్ లొకేషన్స్ లో ఉన్న టార్గెట్స్ ని ఒకేసారి హై ప్రెసిషన్ తో హిట్ చేస్తుంది. దాదాపు దీంట్లో 10 వార్ హెడ్స్ ఉంటాయి. ఇప్పుడు DRDO ఈ మిసైల్ ని బంకర్ బస్టర్ మిసైల్ గా మారుస్తుంది. కానీ దీంట్లో ఉన్న న్యూక్లియర్ వార్ హెడ్స్ ని తీసేసి కన్వెన్షనల్ బంకర్ బస్టర్ వార్ హెడ్ ని ఫిట్ చేస్తుంది. రీసెంట్ గా USA ఇరాన్ లోని ఫార్డో న్యూక్లియర్ బేస్ మీద బంకర్ బస్టర్ బాంబ్ ని వేసింది. ఈ ఫార్డో న్యూక్లియర్ బేస్ అండర్ గ్రౌండ్ లో చాలా లోతులో ఉంటుంది. దీన్ని డెస్ట్రాయ్ చేయడానికి నార్మల్ బంకర్ బస్టర్ బాంబులు సరిపోవు. హెవీ పేలోడ్ కలిగిన చాలా లోతు వరకు వెళ్ళగలిగే బంకర్ బస్టర్ బాంబులు కావాలి. దాంతో పాటు ఆ బాంబుల్ని క్యారీ చేయగలిగే ఎయిర్ క్రాఫ్ట్స్ కావాలి. ఇజ్రాయెల్ సహాయంతో అమెరికా తన దగ్గర ఉన్న B-2 బాంబర్ ఎయిర్ క్రాఫ్ట్ లో బంకర్ బస్టర్ బాంబులు క్యారీ చేసి ఫార్డో న్యూక్లియర్ బేస్ మీద ఒకదాని తర్వాత ఒకటి 6 బాంబులు ఒకే ప్లేస్ లో వేసింది. ఒక్క బంకర్ బస్టర్ బాంబు దాదాపు 60 మీటర్ల లోతుకు వెళ్తుంది. ఇప్పుడు భారత్ తయారు చేస్తున్న బంకర్ బస్టర్ బాంబు దీనికన్నా ఎక్కువ లోతుకు వెళ్ళగలదు. ఈ బంకర్ బస్టర్ బాంబు కూడా చాలా హెవీ వెయిట్ ఉంటుంది. దీనిని క్యారీ చేసి హ్యాండిల్ చేయగల B-2 బాంబర్ ఎయిర్ క్రాఫ్ట్స్ లాంటి జెట్స్ భారత్ దగ్గర లేవు. ఒకవేళ తయారు చేయాలన్నా చాలా ఖర్చు అవుతుంది, ఎక్కువ టైం కూడా పడుతుంది. అందుకని DRDO అగ్ని-5 మిసైల్ ని బంకర్ బస్టర్ మిసైల్ గా తయారు చేస్తుంది. DRDO డెవలప్ చేసిన అగ్ని-5 అనేది 3 స్టేజ్ సాలిడ్ ఫ్యూయల్ మిసైల్. దీనికి అడ్వాన్స్డ్ నావిగేషన్ సిస్టమ్ ఉంటుంది. హై లెవెల్ యాక్యురసీతో టార్గెట్ ని హిట్ చేస్తుంది. ఇప్పుడు తయారు చేస్తున్న కన్వెన్షనల్ బంకర్ బస్టర్ మిసైల్ లో కూడా ఇవన్నీ ఉంటాయి. కానీ రేంజ్ మాత్రం 5,000 కిలోమీటర్ల నుంచి 2,000-2,500 కిలోమీటర్లకి తగ్గిపోతుంది. ఎందుకంటే ఇది హెవీ వార్ హెడ్ ని మోసుకెళ్లాల్సి ఉంటుంది. దీని వార్ హెడ్ వెయిట్ వచ్చి 7.5 టన్నులు ఉంటుంది. అంటే 7,500 కేజీల బరువు ఉంటుంది. దీంట్లో ప్రెసిషన్ గైడెన్స్ సిస్టమ్ ని ప్రవేశపెట్టారు. వార్ హెడ్ వెయిట్ పెరిగినా కానీ చాలా ఎఫెక్టివ్ గా టార్గెట్ ని హిట్ చేయగలుగుతుంది. దీంతో భారతదేశానికి వేగంగా హై ఇంపాక్ట్ స్ట్రైక్స్ చేయగలిగే సామర్థ్యం పెరుగుతుంది. ఇది భారత్ కి చాలా అవసరం. ఎందుకంటే ఇండియాకి రీజనల్ టెన్షన్స్ ఎక్కువ. పొరుగు దేశాలు అండర్ గ్రౌండ్ స్ట్రక్చర్స్ ని బిల్డ్ చేసుకుని భారత్ కి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయొచ్చు. అలాంటి సమయాల్లో భారత్ కి ఈ బంకర్ బస్టర్ మిసైల్ చాలా యూజ్ అవుతుంది. ఈ మిసైల్ తో అండర్ గ్రౌండ్ స్ట్రక్చర్స్ ని ఈజీగా డెస్ట్రాయ్ చేయొచ్చు. పక్కన ఉన్న దేశాల నుంచే థ్రెట్ ఎక్కువ కాబట్టి మిసైల్ యొక్క రేంజ్ తగ్గినా కానీ దాని సామర్థ్యం పెంచడానికే భారత్ ప్రియారిటీ ఇచ్చింది. అంటే అది క్రియేట్ చేసే విధ్వంసం అలా ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే DRDO బంకర్ బస్టర్ వార్ హెడ్ తో పాటు అగ్ని-5 ని ఎయిర్ బర్స్ట్ మిసైల్ గా కూడా తయారు చేస్తుంది. అంటే అగ్ని-5 మిసైల్ 2 రకాల వేరియంట్స్ గా ఉంటుంది. ఒకటి బంకర్ బస్టర్ మిసైల్, 2 ఎయిర్ బర్స్ట్ మిసైల్. ఈ బంకర్ బస్టర్ మిసైల్ వేరియంట్ భూమి లోపలికి 80 నుండి 100 మీటర్ల లోతు వరకు చొచ్చుకుని పోతుంది. 7.5 టన్నుల బరువు ఉంటుంది. 2,000 నుంచి 2,500 వరకు దీనికి రేంజ్ ఉంటుంది. ఎయిర్ బర్స్ట్ వార్ హెడ్ విషయానికి వస్తే ఇది భూమిని టచ్ అవ్వకుండానే గ్రౌండ్ కి కొంచెం ఎత్తులో ఉండగానే పేలుతుంది. ఇలా కొంచెం హైట్ లో పేలడం వల్ల భూమి మీద పడి పేలిన దానికంటే ఎక్కువ దూరం వరకు దాని ఎఫెక్ట్ చూపిస్తుంది. అప్పుడు ఎక్కువ సర్ఫేస్ ఏరియాకి దాని ఇంపాక్ట్ పడుతుంది. ఎయిర్ ఫీల్డ్స్, మిలిటరీ ఇన్స్టాలేషన్స్, కమాండ్ సెంటర్స్ ని డెస్ట్రాయ్ చేయడంలో ఈ ఎయిర్ బర్స్ట్ వార్ హెడ్ కలిగిన మిసైల్ చాలా యూజ్ అవుతుంది. ఇలా హై డ్యామేజ్ ని కలిగించే మిసైల్స్ భారత్ దగ్గర ఉండడం వల్ల భారత్ యొక్క సుపీరియారిటీ ఈ రీజన్ లో ఎక్కువగా ఉంటుంది. జై హింద్.